చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. జగన్ రెడ్డి జబర్దస్త్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే, ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి గవర్నర్ గారి ప్రసంగం పూర్తిగా వినకుండా రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు వారు చెప్పిన ఆ క్లాజ్కి భయపడి ఎక్కడ అనర్హత వేట పడుతుందోనన్న కంగారులో వణుక్కుంటూ వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో కూర్చోలేకపోయాడు. 164 మంది అధికార పక్ష ఎమ్మెల్యేలను చూసి సిగ్గుతో తలదించుకుని 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి 11 మందిని తీసుకుని బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నాడు. ఈరోజు ఎట్టా సొల్లు కబుర్లు చెప్పాడో నిన్న ట్విట్టర్ వేదికగా చాంతాడన్ని ప్రశ్నలు రాసుకొచ్చాడు ఆయన. రాసింది వేరే వాళ్ళే ఉంటారు, అకౌంట్ మాత్రం ఈయందే. అడ్మిన్ ఎవరో చూద్దాం, అడ్మిన్ ఎవరో మనకు తెలియదు, అది చదివితే తెలుస్తుంది. ఆ ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏం ప్రశ్నించాడు, జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్కి టీడీపీ అభిమాని ఒక ఆయన రిప్లై ట్వీట్ ఒకటి వేశాడు. రెండు చాలా బాగున్నాయి. రిప్లై ట్వీట్ చాలా బాగుంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ట్వీట్ వేశాడు, ఆయన వేసిన ప్రశ్నలు ఏంటి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఎన్సీపీ గారు నిరుద్యోగులను ఉద్యోగులనే కాదు అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులను కూడా నిలువున మోసం చేశారు. క్వశ్చన్ నెంబర్ 2, 3 వారాలుగా గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్లు నమ్మబలికి చివరకు వారిని నట్టేట ముంచారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు 2 రోజుల ముందు విద్యాశాఖ మంత్రి మీ కుమారుడు మోసపూరిత ప్రకటన చేశారు. మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్తో ఆడియోను లీక్ చేస్తూ మరో డ్రామా చేశారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించి అమానుషంగా ప్రవర్తించారు. ప్రజలు ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది ఒక మరో ఉదాహరణ మాత్రమే. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్య పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం. సుమారుగా ఈ క్వశ్చన్ 10 లైన్లు వచ్చింది. దీన్ని చదవమంటే జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక రోజు పడుద్ది. చూసాం కదా ఆయన ప్రెస్ మీట్లు. ఇదే పేర ఆయనకి ఇచ్చి 10 మంది ముందు కూర్చొని చదవమంటే ఒక రోజు పడుద్ది. 3వ క్వశ్చన్ చూద్దాం. మా ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి పేరుతో ఇప్పటికీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం ఒక మోసమే. క్వశ్చన్ నెంబర్ 4, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు చేసిన మోసమే. క్వశ్చన్ నెంబర్ 5, వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి జీతం సంగతి దేవుడు ఎరుగు, చివరికి 2.6 లక్షల మంది ఉద్యోగాలను ఓడగొట్టడమూ మోసమే. క్వశ్చన్ నెంబర్ 5 చూశారుగా, విన్నారుగా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ ముందు మీకెందుకు రాజీనామాలు చేయండి, నేను చూసుకుంటాను మీ సంగతి అని చెప్పి 140,000 మంది చేత రాజీనామాలు చేయించాడు. నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మళ్ళీ క్వశ్చన్ వేశాడు. దీనికి ఆ కౌంటర్ బాగుంటుంది. ఈలోపు నా ఆవేశం ఆపుకోలేక మీకు చెప్తున్నా ఆన్సర్. గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట వీరిని వేరే డిపార్ట్మెంట్లకు సర్దుబాటు చేసి అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోత పెట్టడము మోసమే. నిరుద్యోగ భృతి అని నెల 3,000 అని ప్రతి ఇంటిని మోసం చేయడం ఇంకో మోసం. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలంటూ ఓదరగొట్టి ఇప్పుడు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో 18,000 మందిని, ఫీల్డ్ అసిస్టెంట్లోను, ఫైబర్ నెట్ కార్పొరేషన్లోను, ఏపీఎండిసిలోను, వైద్య ఆరోగ్య శాఖలోను పనిచేస్తున్న వారిని తొలగించి వారి జీవితాలను నడి రోడ్డుపై నిలబెట్టడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే. క్వశ్చన్ నెంబర్ 9, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే. ఉద్యోగాల గురించి జగన్ రెడ్డి మాట్లాడితే చీమలు కూడా ఎగిరెగిరి గంతులేసి నవ్వుతాయి. చీమలు చిన్నగా ఉంటాయి, అవి కూడా ఎగిరెగిరి నవ్వుతున్నాయి. జీతం ఇవ్వడం చేతకాలని జగన్ రెడ్డి ఐఆర్ దాకా మాట్లాడుతున్నాడు వెళ్ళి. క్వశ్చన్ నెంబర్ 10, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అంటూ ఉన్న పీఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించి కొత్త పీఆర్సీ ఎంతవరకు వేయకపోవడం ఇంకో మోసమే. 1వ తేదీన జీతాలంటూ ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెల ఉద్యోగులు ఎదురు చూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డిఏలు పెండింగ్లో పెట్టడం కూడా ఒక అన్యాయమే. ట్రావెల్ అలవెన్స్లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్లో పెట్టడం కూడా ఇంకొక అన్యాయమే. క్వశ్చన్ నెంబర్ 14, ఉద్యోగస్తులకు సంబంధించిన వారి జిఎల్ఐ, జీపీఎఫ్ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేసిన అన్యాయాల్లో భాగమే. ఇది మరీ సిగ్గుమాలిన క్వశ్చన్ కాదు జగన్ రెడ్డి. ఇంత సిగ్గు లేకుండా ఎట్లా రాసావా నువ్వు క్వశ్చన్? ఇది నువ్వు రాసావా? నీకు రాసేసిన సన్నాసం చెప్పెట్టుకోవద్దు నువ్వు. ఆ జీపీఎఫ్ డబ్బులు ఉద్యోగస్తులన్నీ వాడికి దొబ్బింది నువ్వు క్వశ్చన్ చేస్తావు వచ్చి. ఈ మోసాలకు, ఈ అన్యాయాలకు కేర్ ఆఫ్గా మారిన చంద్రబాబు నాయుడు గారు
మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు ఎప్పుడూ మా పార్టీ తోడుగా నిలుస్తుంది. ఏ ప్రజలు పోరాటాలు చేస్తున్నారో, ఏ మూలు చేస్తున్నారో నీకు తెలియాలా, నీకు చూపించిన సన్నాసులకు తెలియాలా. పోరాటాలు చేయడం అంటే పులివెందులలో నువ్వు ఇంటికి వెళ్తే కుర్చీలు ఎరగొట్టి గ్యాసులు పాల్గొట్టారు, అది పోరాటం అంటే. నువ్వు పులివెందుల మీ ఇంటికి వెళ్ళినప్పుడు కాంట్రాక్టర్లు వచ్చి, అభిమానులు, మీ కార్యకర్తలు వచ్చి గోలగోల చేసి డౌన్ జగన్ రెడ్డి అన్నారు కదా, అది పోరాటం అంటే. ఆ వాతావరణం రాష్ట్రంలో ఎక్కడా కనిపించలే. కనిపిస్తే కనీసం సాక్షిలో ఫోటో వేసేవాడివి, అది కూడా లేదు. ఇది కూడా అబద్ధమే. ఇప్పుడు ఈ ట్వీట్కి ట్విట్టర్ వేదికగా ఇదే ట్వీట్ని కోట్ చేస్తూ ఒక అభిమాని ఈయన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ ఏం రాశాడు చూద్దాం. జగన్ రెడ్డి ట్వీట్కి కోట్ చేస్తూ రాసిన హ్యాండిల్ పేరు శ్రీనివాస్ 14C, హ్యాండిల్ పేరు @శ్రీనివాస్ 14C. ఆయన ఏం జవాబులు చెప్పాడో చూద్దాం. దీంట్లో కొన్ని పదాలు నేను అనలేను, కాకపోతే అక్కడ రాసినట్టు చదవాలి కాబట్టి పలకాల్సి వస్తుంది. జగన్ రెడ్డి గారు అన్నిదా భావించకండి, అక్కడ కొంచెం ఘాటు పదాలు ఉన్నాయి. నేనైతే నా నోటితో మిమ్మల్ని ఆ రకంగా సంబోధించలేను, కాకపోతే ఇక్కడ ఉన్నట్టు ప్రేక్షకులకు చదివి వినిపించాలి కాబట్టి తప్పట్లా. సారీ ఏమనుకోబాగండి జగన్ రెడ్డి గారు. జగన్ రెడ్డి గారి క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ నెంబర్ 1, Group 2 అభ్యర్థులని మోసం చేసింది నువ్వే కదరా సైకో. నేనైతే ఆ పదం వాడలేను, కాకపోతే అక్కడ రాసినట్టు చదవాలి కాబట్టి ఇంకోసారి చదివి వినిపిస్తా. Group 2 అభ్యర్థులని మోసం చేసింది నువ్వు కాదరా సైకో అంట. జగన్ రెడ్డి గారి క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ నెంబర్ 2, అధికారంలోకి రాగానే 2,60,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల 6 నెలల ముందు మభ్య పెట్టడానికి డిసెంబర్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చావు. కేవలం రాజకీయ లబ్ధి కావాలని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదని రోస్టర్లో పెంట పెట్టిందే నువ్వు కదరా సైకో. నిన్న చంద్రబాబు గారు లేఖ రాస్తే పరీక్ష వాయిదా వేస్తే టీడీపీకి లబ్ధి అంటూ MLC కోడ్ ఉందని నీ పార్టీ చేత ఫిర్యాదు చేసింది నువ్వు కదరా సైకో. ఎవడికి చెప్తావురా నీ సోది. కొంచెం ఘాటుగానే ఉంది. సారీ జగన్ రెడ్డి గారు, నా నోటితో పలికిస్తున్నారు మీరు అట్లా. నాకు అంట ఇష్టం లేదు, కాకపోతే రాసినట్టు చదవాలి కాబట్టి తప్పట్లా. క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ నెంబర్ 3, నీ ప్రభుత్వంలో DSE ఇస్తే పరీక్ష ఎందుకు పెట్టలేదు? 5 ఏళ్ళు ఎవడి సంఖ్య నాకావు? మార్చిలో DSE వస్తుంది, నువ్వు కూడా ట్రై చేయి, ఎలాగో ఖాళీగానే ఎడుస్తున్నావు కదా. నేను ఉద్దేశం ఏంటంటే 5 ఏళ్ళు నువ్వు ఎవడి సంఖ్య నాకావు, మార్చిలో DSE వస్తుంది, నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు కూడా రాయన్నాడు పాపం. అంటే ఈయనేదో ఆవేశంగా రాసినట్టున్నాడు. కాకపోతే ఆ పరీక్ష రాయటానికి జగన్ రెడ్డికి అర్హత లేదు కదా. ఆయన BA డిగ్రీనే ముక్తమూలుగా పాస్ అయ్యాడు. DSE రాయాలంటే B.Ed చేయాలనుకుంటా, నాకున్న అవగాహన. మరి అది జగన్ రెడ్డికి తెలుసో లేదో. ఇప్పుడు ఈ మాట వేసుకుని ఎగేసుకుంటే వెళ్ళి ఎగ్జామ్ రాసేవారు జగన్ రెడ్డి గారు ఊరుకోరు. క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ నెంబర్ 4, జాబ్ క్యాలెండర్ గురించి నువ్వు అంబటి మాట్లాడుకోవాలి. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ ఇచ్చిన సన్నాసివి నువ్వు. క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ నెంబర్ 4 కొంచెం ఘాటుగానే ఉంది, కాకపోతే ఆయన కడుపుమంట అట్లా ఉన్నట్టుంది, కొంచెం సన్నాసి అన్నాడు ఏమనుకో బాగండి. క్వశ్చన్ నెంబర్ 5 ఆన్సర్ నెంబర్ 5, వాలంటీర్లన్నీ రాజీనామా చేయించింది నువ్వు. వాలంటీర్లని రెన్యూ చేయకుండా లీగల్గా వాళ్ళ ఉద్యోగాలు పీకింది నువ్వు. ఇప్పుడు మా మీద పడితే మేము ఏమి చేస్తాం? వాస్తవమే కదా. ఇది కొంచెం పద్ధతిగానే చెప్పాడు సమాధానం ఆయన. అరే తురే రానకుండా చక్కగా మాట్లాడాడు. వాలంటీర్తో రాజీనామా చేయించింది నువ్వు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యూల్ చేయాలనుకుంటా నీ జీవో ప్రకారం. వాళ్ళు నువ్వు రెన్యూల్ చేయలే అంటే నీ ప్రభుత్వంలో ఉండగానే, నువ్వు అధికారంలో ఉండగానే, ఇంకా నీ చేతిలో అధికారం 3 ఏళ్ళు ఉండగానే ఆ జీవోని ఆయన ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసావు. అంటే ఆ 2,40,000 మంది ఉద్యోగాలు నువ్వే పీకేసావు. ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నావు కూటమి ప్రభుత్వమే పడి. అంటే ఆ 2,40,000 మంది వాలంటీర్లు తెలియదు అనుకున్నావు జగన్ రెడ్డి. నువ్వు చేసిన మోసం వాడుకున్నాడు, వాడుకున్నావు, నీకు కావాల్సినట్టు వాడుకున్నావు. వాళ్ళతో ఒక రకంగా నీ పార్టీకి వెట్టి చాకరీ చేయించుకున్నావు. గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టే వాళ్ళకి నీ పార్టీకి సేవలు చేయించుకున్నావు వాళ్ళతో. ఆ సంగతి వాళ్ళకి తెలిసే 90% మంది వస్తున్నారు నీ మీద. ఆన్సర్ నెంబర్ 6, గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు లేదు, నీ బొందా లేదు. అంటే మా తెలంగాణ భాషలో బొంద అంటే పెద్ద తిట్టేం కాదు. అంటే మీకు అట్లా బాధ అనిపిస్తున్నావు కానీ మాకు సహజ వాడుక భాష అది. ఆయన ఏమన్నాడంటే గ్రామ వార్డు సచివాలయాల్లో కుదింపు లేదు, నీ బొందా లేదు అన్నాడు ఆయన. అంతే, సింపుల్గానే అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ నెంబర్ 7, నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఏంట్రా సన్నాసి, చెప్పిన మాట ప్రకారం ఇస్తారు, ఎందుకు కంగారు పడుతున్నావు?
కంగారు పడద్దు, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, నువ్వు చేసిన అప్పులు, నువ్వు ముంచిన రాష్ట్రాన్ని మెల్లిగా గాడిన పెట్టుకొస్తున్నారు, ఎందుకు కంగారు పడతావు, ఇంకొద్ది రోజులు ఓపిక పెట్టు, చంద్రబాబు గారు ప్రకటించాడు కదా జూన్ జూలైలో అన్నీ క్లియర్ చేస్తామని, అప్పుడు మాట్లాడచ్చు కదా, ఎందుకురా సన్యాసి లోపు కంగారు పడతావు అన్నాడు పాపం ఆయన ఆవేశంగా. ఫీల్ అవ్వకండి అన్నాడని. క్వశ్చన్ నెంబర్ 8, ఆన్సర్ నెంబర్ 8. అవును, మేము అధికారంలోకి రాగానే ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు పనులు కూడా మొదలుపెట్టాయి. ప్రతిరోజు లిస్ట్ ఇస్తున్నాం చూసుకో. నీ హయాంలోనేమో చుట్టుపక్కల రాష్ట్రాల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని 15,000, 20,000, 25,000, 30,000 సంపాదించుకునే పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి 5,000 ఇచ్చి వాళ్ళ సంఖ నాకు ఇచ్చావు. రెన్నులు కూడా చేయకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసావు. అక్కడ 15,000, 20,000 తెచ్చుకునే వాళ్ళకి ఇక్కడ ఊళ్ళోకి తీసుకొచ్చి 5,000 ఇచ్చావు. అదేమంటే సొల్లు చెప్పావు. వాళ్ళు కూడా పాపం ఉన్న ఊళ్ళో ఉన్న ఇంట్లో చేసుకోవచ్చులే అని చెప్పి ఏదో కింద మీద పడ్డారు. సరే, ఆ పెట్రోల్ కూడా చాలక వాళ్ళు పబ్లిక్ దగ్గర ఎలా పీకుతున్నారో తెలుసు అందరికీ. ఆ పాపంలో నీకు బాగా ఉంది, నీకు వాటా ఉంది. క్వశ్చన్ నెంబర్ 9, ఆన్సర్ నెంబర్ 9. ఉద్యోగుల సంక్షేమం గురించి, వారికి ఇచ్చే జీతాల గురించి, వాళ్ళ డిఏలు, ఐఆర్ల గురించి నువ్వు చెప్పాలి. సిగ్గు అనేది ఉందారా నీకు? ఉద్యోగులను ఎలా ఏడిపించుకుని తిన్నావురా సైకో? ప్రతి నెల మొదటి వారంలోనే చంద్రబాబు గారు జీతాలు ఇస్తున్నారు. తీసుకుంటున్న ఉద్యోగులకు తెలుసులే, నువ్వు ఏడవకు. ఇది కొంచెం ఘాటుగానే ఉంది. నీకు యువత గురించి, ఉద్యోగుల గురించి అసలు మాట్లాడే అర్హత ఉందా జగన్ రెడ్డి? నీకు యువత గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత ఉందారా నీకు అని అడుగుతున్నాడు పాప మా పిల్లాడు. ఈ పదాలు మాత్రం నా నోటి నుంచి వచ్చినాయి కాదే బాబు, అది రాసి చదివా నేను అంతే. మళ్ళీ నా మీద పదే ఆడబాకండి. అక్కడ ట్యాక్స్ ఏంటంటే సైకో ఫేక్ జగన్, ఎండ్ ఆఫ్ వైసీపీ. సైకో ఫేక్ జగన్ ఒక ట్యాగు, ఇంకో ట్యాగు ఎండ్ ఆఫ్ వైసీపీ అంట. అంటే ఆయన మీ పార్టీని ఎండ్ చేసేసాడు. అందుకని కనీసం ప్రశ్న వేసే ముందు మనం చేసిన లత్కోరి పనులు ఏంటి, చంద్రబాబు గారు చేసిన మంచి పనులు ఏంటి బేరీ చేసుకుని కనీసం ఒకసారి చదువుకుని ఒకసారి చదివించుకున్నా. నీకు అర్థం కాలేదనుకో, నీకు తెలుగు రాదనుకో, తెలుగుని ఇంగ్లీష్లో రాపించుకుని చదివి ప్రశ్నలు వేసుకో. మనం చేసిన సన్నాసి పనులు ఏంటి, బాబు గారు ఏం చేస్తున్నాడు. లేదంటే సామాజిక మాధ్యమం చాలా స్పీడ్గా ఉంది. అందులో ఫేస్బుక్లో ఒక రకంగా ప్రశ్నిస్తే నిన్ను ట్విట్టర్లో చాలా దారుణంగా ప్రశ్నిస్తారు. ట్విట్టర్లో ప్రేక్షకులు క్షమించరు. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. గట్టిగానే విమర్శిస్తారు, గట్టిగా నిలదీస్తారు. జగన్ రెడ్డి గారు ప్రశ్నించే ముందు 4 వేలు నీ వైపు ఉంటాయని చెప్పి చూసుకో, గుర్తెరిగి మాట్లాడు. ఈ 2 ట్వీట్లకు సంబంధించి మీరు కామెంట్ చేయాలని, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో తేల్చే బాధ్యత ట్విట్టర్ వేదికగా మీకు వదిలేస్తున్నాం.